జగిత్యాల జిల్లాలోనూ రుణమాఫీ కాలేదని మనోవేదనతో కథలాపూర్ గ్రామ రైతు సాగర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సాగర్ రెడ్డి ఆత్మహత్య యత్నానికి ముమ్మాటికి రేవంత్ సర్కార్ కారణమని కథలాపూర్ వాసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందినటువంటి సాగర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతమైన పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మరి ఒకసారి కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య ఉన్నారు. ఏంటమ్మా మరి ఇంత రుణమాఫీ ఇంత ఏంది ఈ సమస్య? రుణమాఫీ కాలేదు, అందరికైంది, మాకే కాలేదని బ్యాంకుల చుట్టూ తిరిగి ఆష్టకచ్చి నాతోటి ఇది కాదు అని ఆయనతో మరి ఇవన్నీ నాకు అయితే లేవు, ఇక నేను ఉండేది కానీ ఇది ఈ మందు డబ్బా తీసుకొని తాగిండు. మేము రుణమాఫీ అయితలేదని కట్లాపూర్లో అందరము కలిసి రాస్తారోకు వేసిన రోజు కూడా ఆయన మందు డబ్బా తెచ్చుకుంటే అక్కడ ఎంఆర్ఓగా స్థానిక ఎంఆర్ఓగా ఉన్నారు, ఏవో ఉన్నారు, డిఎస్పీ, ఎస్ఐ, సిఆర్ అందరి ముందర కూడా ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించేటప్పుడు పురుగుల మందు డబ్బా తెచ్చుకుంటే ఆ రోజు మేము అందరం అక్కడనే ఉండి గుంజేయడం జరిగింది. అదే మనోవేదంతో బ్యాంక్ చుట్టూ ఏవో చుట్టూ తిరిగి ఆయన ఇట్లా చేసుకున్నారని తెలుస్తుంది. ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీలు నెరవేర్తని చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇలా సాగరేడుకున్నటువంటి రుణమాఫీ కాలేదన్న బాధతోని ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే సావే నాకు శరీరం అనుకొని నిన్నటి రోజున ఆయన ఆత్మహత్య చేసుకొని చాలా బాధాకరం. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలా. రుణమాఫీ కానటువంటి అంశంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడము అత్యంత బాధాకరం. మొత్తంగా సాగర్ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి అయితే ప్రస్తుతమైన క్రిటికల్ ట్రీట్మెంట్ అయితే పొందుతున్నాడు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.